అండ్ ఈరోజు గెస్ట్ల గురించి స్పెసిఫిక్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ రివీల్ చేస్తున్నా. ఆ పక్కన అఖిల్ డిఎస్ టెక్ ఛానల్ నుంచి అఖిల్, తెలుగు టెక్నోస్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్ నుంచి నెహమియా కనబడుతున్నాయి. అండ్ మా పరిచయం అసలు మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం మీరు చెప్తారా నేను చెప్పనా? మా తేరా చూస్తే 10,000 సబ్స్క్రైబర్లు 5,000 సబ్స్క్రైబర్లు లేదు. స్టోరీ రౌండ్స్ ఉంటాయి. క్రియేటర్స్ రౌండ్ ఒకటి, కమెంటర్స్ రౌండ్, ఈ 9 కేటగిరీస్ గురించి మాట్లాడతా. క్రియేటర్స్ రౌండ్ ఫస్ట్. సబ్స్క్రైబర్ బేస్ ఫస్ట్ యాజ్ పర్ సబ్స్క్రైబర్ కాసేపు టైం ఇచ్చారు. రాక్ పేపర్ రచ్చి పెట్టుకొని తొక్కేయాలి. నాకంటే బాగా చేస్తున్నాడు ఈ క్రియేటర్. ఆబ్వియస్లీ కాంపిటీషన్ లాగే చూస్తాం. నేను ఎవరిని నా పైన ఉన్న క్రియేటర్స్ కానీ, నాతో ఉన్న క్రియేటర్స్ కానీ, నా కింద ఉన్న క్రియేటర్స్ ఎవరిని కాంపిటీషన్ గా చూసుకోండి. ఎక్కువగా వచ్చిన కమెంట్ ఇది. అదర్ క్రియేటర్స్ అందరిది ఒకే టైం పడదు. యూనిట్స్ వచ్చిన వాళ్ళు ఒక ఎంబార్గో టైంకి పెట్టేస్తారు, మనం కొన్ని రోజులకి వీడియో పోస్ట్ చేస్తాం. వేరే క్రియేటర్ ఇలా చెప్పాడు కదా, నువ్వేంటి ఇలా చెప్తున్నావు, నీకు చెక్ చేయడం రావట్లేదా, లేకపోతే వాళ్ళ నమ్మడం కరెక్ట్ కదా అని చెప్పని కానీ నేను ఇంతకుముందు ఏం చేసేవాడిని అంటే స్కోప్ ఉంది, కంటెంట్ స్కోప్ ఉంది. పెద్ద పెద్ద చేస్తున్నంత మాత్రం మేము చేయకూడదని రూల్ ఏం లేదు. చిరంజీవి సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు కదా అని విజయ్ దేవరకొండ రాకుండా ఉన్నాడు కదా. పోలీస్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, నువ్వు పోలీస్ జాబ్ చేయకూడదు. ఇంకా వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ రివ్యూ యూనిట్స్? మేము ఫోన్ పంపిస్తాం, స్క్రిప్ట్ పంపిస్తాం, మీరు కూర్చొని చదవండి. డబ్బులకి అమ్ముడుపోయి రివ్యూ యూనిట్ తీసుకోకూడదు. ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి మనం ఇస్తున్నాం. నేనైతే ఇవ్వట్లేదని అనుకుంటాను. నేను కూడా ఇవ్వట్లేదు. నేను అనుకునే నేను ఇవ్వలేకపోతున్నాను. ఇంకా ఆడియన్స్ అనుకునే అంటే 50,000 మంది మనం ఇన్వైట్ చేస్తాం. మోస్ట్ వియర్డ్ కామెంట్, మోస్ట్ హేటెడ్ కామెంట్. హేటెడ్ అంటే ఓపెన్ మంది రిలీజియన్ పట్టుకొని కామెంట్ పడుతుంటారు. ఇండియన్ బ్రాండ్ సపోర్ట్ చేయట్లేదు, ముస్లిం కుక్క అని చెప్పి కామెంట్ పట్టిస్తారు. కుక్క అనేసాడు, ముస్లిం కుక్క. ఏదో ఒక వెబ్ క్యామ్ షార్ట్ చేసి కామెంట్స్ లో కూడా నీకు పనికొచ్చేది పెట్టుకోరా పనికొస్తా అంటే బయట ఎవరైనా గుర్తుపెట్టినా 90% ఇన్స్టాగ్రామ్ నుంచే గుర్తుపడతారు. నన్నైతే ఇన్స్టాగ్రామ్ నుంచి గుర్తుపడతారు. ప్రేమ, లవ్, ఎఫెక్షన్ అన్ని ఉన్నట్టే. లాంచ్ ఈవెంట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. అసలు ఈ లాంచ్ ఈవెంట్స్ ఎందుకు అనిపిస్తుంది? బ్రాండ్ దగ్గర డబ్బులు ఎక్కువ సార్ బయటకు వచ్చాను, నేను బయటకు వెళ్ళి పరిగెత్తాను అనమాట ఈవెంట్ చూడడానికి. సో బీటెక్ ఎంటెక్ చేయడానికి 10 లక్షలు అయిపోయింది. సో చదువుకున్న తర్వాత ఖచ్చితంగా జాబ్ వచ్చింది అని నువ్వు ఒకటి రాసి ఉంటాను. ఇప్పుడు మనకున్న రెవెన్యూకి ఈ రూమ్ లో చేసుకుంటాం, పెద్ద ఆఫీస్ తీసుకొని బిహైండ్ ఏ రూమ్ లో చేస్తున్నాం అనేది. ఇప్పుడు కమెంటర్స్ రౌండ్. జనరల్ గా నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టా. కమ్యూనిటీ పోస్ట్ కింద కొంతమంది కమెంట్స్ చేస్తారు. ఏజ్ ముగ్గురిది ఒకే ఇయర్, ఒకే ఏజ్, ఆల్మోస్ట్ మంత్ డిఫరెన్స్ అంతే. నేను పెద్ద అప్పుడు మా ముగ్గురులో అఖిల్ వీళ్ళు ముగ్గురులోకి నేనే చిన్న బ్రో ఇదే క్వశ్చన్ ఎంటైర్లీ ఇది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తీసుకున్న క్వశ్చన్స్ ఇవన్నీ. ఆడియన్స్ మిస్అండర్స్టాండింగ్ ఎక్కువైపోయింది బ్రో. ఒక పర్టికులర్ టైం పీరియడ్ లో ఏమనిపిస్తుంది అంటే ఎవ్రీ టైం జెన్యూన్ గా చెప్పడం కూడా ఏదో ఒక రోజు మనకే ఇబ్బంది అయితే అనిపిస్తుంది. క్వశ్చన్ పేపర్ మొత్తం బ్రో 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 సరే ఇంటికి వెళ్ళిపోదాం. ఇది మన వల్ల కాదు అనిపించింది ఏ పాయింట్ ఆఫ్ టైం. చాలా అనిపించింది. అంటే పర్సనల్స్ రావచ్చు లేదు తెలియదు కానీ నేను ఈ సంవత్సరం ఒకవేళ ఛానల్ ఆపేయాలి అనుకుంటుంటే ఛానల్ ఆపిస్తే నెగిటివ్. నాకు ఏం జాబ్ లేదు, ఏం లేదు, ఎర్నింగ్ లేదు, ఏం లేదు. జాబ్ అంటే నెగిటివ్. ఎప్పటి నుండి కొట్టుకుంటున్నాం, మీతో పాటు కలిసి నుండి కొట్టుకుంటున్నాం. మీకు వచ్చే రీచ్ కూడా రాలా. చేద్దాం ఒక 6 months జూన్ వరకు టైం పెట్టుకున్నా. అవ్వకపోతే ఇంటికి వెళ్ళిపోదాం ఫిక్స్ అయిపోయింది. అనవసరంగా ఈ వీడియో చేసాం అనిపించిన వీడియో ఇది. చాలా ఉంది. ఎక్కువగా మనీ పెట్టి లాస్ అయిన వీడియో ఇది. 3 ఒకేసారి 13,000 లాస్. How is 2024 affected your channel? నాకా కొంచెం బాగానే ఎఫెక్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ కన్నా కంపేర్ చేస్తే ఇయర్ డౌన్ అయింది. రెవెన్యూ చాలా ఎక్కువ వచ్చింది చెప్పాలంటే. లాస్ట్ ఇయర్ కన్నా రెవెన్యూ చాలా ఎక్కువ వచ్చింది. అంటే ఇంకా కష్టపడాలి. నేను కష్టపడాలి యాక్చువల్గా చెప్పాలంటే. నేను చేయాల్సినంత కష్టం అయితే నేను చేయలేదు. ఈ ఫోన్ లో ఏ ఫీచర్ ఉంటాయి చూసారా, అవి దేనికి పనికిరావు. బాగా హెవీ పడుతుంది తెలుసు. కొన్న తర్వాత అప్డేట్స్ కోసం వెయిట్ చేయడం అనేది 15 సిటీస్ వాళ్ళు హైలైట్ చేసింది. అవుట్ ఆఫ్ బాక్స్ అది ఉండాలిగా, లేకపోతే కొనుక్కొని ఏం ప్రయోజనం. కొనుక్కున్నాడు గొర్రెపోతాడు. రాపిడ్ ఫైర్ ఇఫ్ నాట్ డెక్ నువ్వు ఏ జాన్ పిక్ చేస్తావు? ప్రమోషన్స్ కి ఎస్ నో రివ్యూ యూనిట్ ఆర్ పర్చేజ్ యూనిట్? పాలిటిక్స్ ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ? నెక్స్ట్ 1 year లో మీ ఛానల్ ఎక్కడ చూద్దాం అనుకుంటున్నాను? ఫస్ట్ నువ్వు చెప్పు. నేను నెల్లూరులోనే ఉంటాను. అది కాదు
కొత్త ఛానల్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే డెడికేటెడ్ ఛానల్ ఏమో కానీ కొత్త కంటెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి 2024 నాకు బాగా బాధ అనిపించింది. లాంచ్ ఈవెంట్ లో నేను ఒక్కనే కూర్చున్నా తెలుగులో. స్టార్టింగ్ క్రియేటర్స్ ని పిలిచారు, మరి ఏమో తెలియదు. హిందీలో నుంచి చాలా మంది ఉన్నారు, మహారాష్ట్ర నుంచి ఉన్నారు, కోల్కతా నుంచి కూడా ఉన్నారు, డిఫరెంట్ లాంగ్వేజ్ లో, మల్టీ లాంగ్వేజ్ లో. మన లాంగ్వేజ్ లో నేను ఒక్కనే ఉన్నా. నెక్స్ట్ ఏదైనా ఈవెంట్ ఉంటే ఖచ్చితంగా మన ముగ్గురికి రావాలి. ప్లే బటన్ 2 కలిపి ఒకటి. అన్న విషయమా, ఒక ఇమేజ్ చేస్తా. నిన్న నైట్ 3:30 4 ఇంటి దాకా ఉన్నాం పడుకోకుండా. ఈ రోజు డేట్ నవంబర్ 5, 2023. బయటికి వెళ్ళాం, ఎన్ని చేసి వచ్చాం. ఎంజాయ్ సార్. నెక్స్ట్ నీ అడుగు పడాలి, నీ పాదం లోపలికి తట్టేస్తారే. 2024 లో నీకు ఏం లేదు స్టార్టింగ్. సో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఇక్కడ దాకా వచ్చావంటే మంచిగా వర్క్ చేస్తాం. 1000 views కూడా వచ్చేది కాదు. డిసప్పాయింట్ అయిపోయాను. ఇంక క్విట్ అయిపోదాం. నీకు ఇందా చెప్పాక జూన్ లో వెళ్ళిపోదాం. మోస్ట్ వెల్ విషర్స్ కూడా నీకు దిస్ ఇస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ అని చెప్పారు. బయట జాబ్ చేసుకుంటా మంచి సాలరీ వస్తుంది. నాకు మాత్రం డబ్బుల గురించి నేను రాలా. నాకుగానే నేను తప్ప నన్ను ఎవరు నమ్మలా. ఇంకా నేనే వెళ్ళిపోదాం అనుకున్నా యూట్యూబ్ లో. ఇంకా అనవసరంగా డబ్బులు పెడుతున్నా, టైం కూడా వేస్ట్ చేసుకుంటున్నా అని. మీ ఇద్దరు కన్సిస్టెన్సీ చూసి నేను కన్సిస్టెంట్ గా ఉంటాం స్టార్ట్ చేశాను. నా మాట క్యారెక్టర్ తో బతుకుతున్నాడు సార్. ఇలా తగలేడు నేను మీ కాపీరైట్ స్ట్రైక్ లేస్తాయి వీడియో. ఎండ్ ఆఫ్ 2024. ఇప్పటి వరకు ఎక్కడ తెలుగులో ఒక పాడ్కాస్ట్ కూడా మీరు ఇలా చూసుంటారు. ముగ్గురు క్రియేటర్స్ ఇంటర్వ్యూలు చూసుంటారు, కానీ ఒక ముగ్గురు వచ్చి సరదాగా కొన్ని టాపిక్స్ మీద మాట్లాడుకుంటే మీరు ఎక్కడ చూసుంటారు. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బొమ్మ బ్లాక్ బస్టర్.